తాడేపల్లి గత రాత్రి కొలనుకొండ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్య. మృతురాలు పామరకు చెందిన సజ్జాలక్ష్మి తిరుపతమ్మగా గుర్తింపు. మృతురాలికి 2 పిల్లలు, భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమే క్యాటరింగ్ పనులకు వెళ్తున్న మహిళ. ఆదివారం ఉదయం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వచ్చిన లక్ష్మి తిరుపతమ్మ రాత్రి 8 గంటల సమయంలో కొలనుకొండలోని ముళ్ల పొదల్లో అగంతకుల చేతిలో దారుణ హత్యకు గురై లక్ష్మీ తిరుపతమ్మ విషయం తెలియడంతో కన్నీరు మున్నీరవుతున్నటువంటి మహిళా కుటుంబ సభ్యులు. తాడేపల్లి పోలీసుల అదుపులోకి అనుమానితులు. సార్ బాడీ కాదు మటరు. ఈ కొల్లకొండ గుంటూరు ఛానల్ రోడ్డు ఉంది కదా, మన తార్ రోడ్డు సార్, వెనకే కరెక్ట్గా. అవును సార్, లోపలికి మొలలో ఉంది. బాబు అంటే ఎప్పుడు జరిగింది? రెండు ఫస్ట్లో ఉంది కదా. దగ్గర నుంచి ఫోటో చిన్న వయసు అంటే చేతికి ఎర్ర గాజులు దెబ్బలు ఉన్నాయి కదా, చేతికి మణికట్టి కూడా కోసినట్టున్నాడు. ఇదిగో దారం లేదు. బంగారు చోదిద్దులు ఉన్నాయి. బంగారు పిచ్చియా చిన్నపిల్ల అన్నయ్యా, చాలా చిన్నపిల్ల. ఒకసారి సిగరెట్ పెట్టుంది బర్క్లీయా. ఏ ఫెసిలిటీ అంటే చెడిపోయా మళ్ళీ వస్తుంటే ఇంకా రావట్లేదా? వస్తుంది. వేరే ఏదైనా దొరికిందా ఇక్కడ? సెల్ ఫోన్ డిసిషన్ సెల్ ఫోన్ ఉందా? తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ శివారులో చెట్ల పొదల్లో ఒక గుర్తు తెలియని ఆడమనిషి శవాన్ని గుర్తించడం జరిగింది. ఈ శవం మీద నెక్ మీద కట్ చేయబడి ఉంది. దీన్ని గ్రామ వీఆర్ఓ గారి ఇచ్చిన రిపోర్ట్ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. ఇవి మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా జరిగింది ఏందనేది కూడా మొత్తం దర్యాప్తులో ఇచ్చేసి దీనికి పాల్పడినటువంటి హంతకుల్ని తొందరలోనే పట్టుకుంటాం. సెల్ ఫోన్ ఉందండి, దాన్ని బేస్ చేసుకొని మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము. దాని మీద బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్పీడ్ చేసి మొబైల్ని గుర్తిస్తాం. సజ్జాలక్ష్మి తిరుపతమ్మ పంట పని చెప్పు చెట్టు అయిపోయింది బాబు. జరిగింది ఏం జరిగింది అంటే ఇంతవరకు తెలియదు. పిల్లలు మట్టికి అక్కడ హాస్పిటల్కి తొందర రాండి అని చెప్పి రాత్రి వచ్చి పోలీసు పిలిచారు. అది జరిగింది. వాళ్ళు ఏంటంటే ఏం చెప్పలేదు, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తామన్నారు. వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టారు. ఏ దారి తెలియదు. కూర్చొని వెళ్ళేది బాబు. పెళ్లి పనులకి వెళ్ళి బిడ్డలు పోషించుకునే భర్త కూడా లేడు. భర్త కూడా చనిపోయాడు. పిల్లలు 2 ఆడపిల్లమ్మ పిల్లాడు. పిల్ల కానీ 11 సంవత్సరాలు, పిల్లోడు కానీ 14 ఏళ్ళు వచ్చి చిన్నపిల్లలు అయ్యా. 9వ తరగతి పిల్లడు చదువుతున్నాడు. ఆ పిల్లని 6 క్లాస్. మనమంటే రోజు వంట పనికి అని చెప్పి వస్తుంది అయ్యా. అదే తెలిసి ఇంకా అంత మాకేం తెలియదు. అదే ఏం లేదయ్యా, వంట పనికి అని చెప్పి వస్తుంది. ఆ పెండ్లమ్మడికి పడి వస్తుంది అంతే. రోజు వంట పనికే వెళ్తున్నాను అమ్మ అంటారు కానీ
ఈశ్వరుడి సంగతి నాకు తెలియదు బాబు, చెప్పను కూడా చెప్పలేదు బాబు నాకు. అది జరిగిన చుట్టుపక్కల వేరే బయట ఊళ్ళు కూడా తిరిగి పనులకి వెళ్ళి వచ్చి వంట పనులకి అది జరిగి విజయవాడ వెళ్తున్నాను అమ్మ, అంతే జరిగి. ఎవరో 2 ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండరు, మరి వాళ్ళు నేను చూడలేదు బాబు ఇంతవరకు. అది జరిగింది, మేము అడగలేదు బాబు ఇంతవరకు, వాళ్ళు తెలియదు, వాళ్ళని చూపించిన అయింది ఇంతవరకు ఏం తెలియదు. హాస్పిటల్లో ఉందని చెప్పి పోలీసులు చెప్పి తీసుకొచ్చారు మా అమ్మకి. అది జరిగి ఇప్పుడు ఇంతకు ముందు తెల్లారి గట్ట మా ఆయన వచ్చేసాడు, పోలీసులు ఎక్కించుకొచ్చారు మా ఆయన్ని. తెల్లారి నాకు ఆటో మీద నేను వచ్చాను. 5ంటికి వచ్చారండి పోలీసులు, జీప్ వేసుకొని వచ్చారు అక్కడికి. వచ్చి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి సజ్జా తిరుపతి ఏమైద్దమ్మా అని చెప్పి వాళ్ళు అడిగారు, ఇంక్వైరీ అయ్యారు. మా అమ్మాయి ఏనండి అన్న, వాళ్ళ పిల్లలు ఉన్నారంట, ఏరన్నారు. పిల్లలిద్దరిని లేపి చూపించాను. చూపిస్తే సర్లేమ్మా మీ ఆయన్ని ఎక్కించుకొని వెళ్తావు, నువ్వు వెనకాల రమ్మా అని చెప్పేసి మా ఆయన్ని ఎక్కించుకొని వచ్చారు. అది జరిగింది.